శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది. గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కర్కాటక రాశి గురు భగవానునికి ఉచ్చ స్థానం అని కూడా చెప్పొచ్చు. అంటే శక్తి, దయా, జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పొచ్చు. అతిచార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వరగా వస్తాయి. దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు 2025 అక్టోబర్ 18 నుండి 2026 ఏప్రిల్ 28 వరకు సుమారుగా 192 రోజులు 6 నెలల 10 రోజుల పాటు ఉంటారు. తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు. ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే 4వ ఇల్లు సుఖస్థానం. ఇది తల్లి, కుటుంబ సభ్యులు, వాహనం, ఇల్లు, విద్య, గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. గురువు 4వ ఇంట్లో దృష్టి చూపడం వల్ల 3 భావాలుగా ఉన్నాయి. 8వ ఇంట్లో వృశ్చికం, గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది. 10వ ఇంట్లో మకరం, వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది. 12వ ఇంట్లో మీనం, మోక్షం ఉంటుంది. విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది. మేషరాశి వారికి కుటుంబ సభ్యులంతా ఎలా ఉంటారు అంటే సంతోషం పెరుగుతుంది. సొంత ఇల్లు లేదా వాహనం కొనుక్కోవడం ఎన్నో రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్న ఈ గురువు యొక్క అతిచారం వల్ల సొంత ఇల్లు కొనుక్కునే అవకాశాలు చాలా బాగున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగంలో పురోగతి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్థికంగా పాత డెట్స్ అంతా కూడా తిరిగిపోయి చక్కగా అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క గురు అతిచార సమయంలో కూడా కొన్ని తాత్కాలిక మార్పుల వల్ల కొన్ని ఫలితాలు కూడా కొంచెం విరుద్ధంగా కూడా ఉంటుంది. గృహ మార్చడం, ఉద్యోగం మార్పడం, స్థిరత్వం లేకుండా ఒక్కొక్కసారి ఉండడం, అధిక ఖర్చులు చేయకుండా ఉంటే మంచిది. క్రమశిక్షణ పాటించాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు. సరే, ఈ యొక్క గురు అతిచారం వల్ల మేషరాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే పసుపు వస్త్రాన్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం, గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి. దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. వీళ్ళుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గోవులకి ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా ఇవ్వండి. ఈ యొక్క సమయం 60-40%గా మేషరాశి వారికి ఉంది. శుభమస్తు. అదేవిధంగా గురు అతిచార గోచార ఫలితాలుగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉందంటే గురు గమన ప్రారంభం 2025 అక్టోబర్ 18. గురు కర్కాటక రాశి ప్రవేశం ఉచ్చస్థితి. వృషభం వారికి కర్కాటక రాశి 3వ ఇల్లు సహోదర స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. ధైర్యం, మాట, ఆలోచన, ప్రయత్నం, శ్రమ అన్ని కూడా కలిసి వస్తుంది. సోదరుల ద్వారా మంచి ఫలితాలు, సోదర సోదరిమల ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త భయం తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో. సోదరుతో ఉన్న విభేదాలు ఏమైనా తొలగిపోతాయి. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే వృషభ రాశి వారికి అవన్నీ తొలగిపోతాయి. సామాజిక వర్గంలో ఉన్నత స్థాయి వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి. విద్యాపరంగా మంచి సమయం అని చెప్పచ్చు. మంచి గురు భగవానుని యొక్క దృష్టి కారణంగా మంచి మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో చదువులు రావడం లేదా చదువుకున్న వారికి క్యాంపస్ సెలక్షన్ లాంటి బాగా ఉన్నాయి. మిత్రుల ద్వారా కూడా సహకారం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఎంత స్పీడ్గా వస్తుందో ఫలితం అంత త్వరగా కూడా తగ్గే అవకాశాలు ఉంది. కాబట్టి ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసారా. మంచి మంచి ప్రయత్నాలు అంటే చేయండి, సాధించండి. మాటలో కాస్త అదుపు ఉండాలి, కఠినత్వం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం పెరిగినట్టే పెరిగి తగ్గుతూ ఉంటుంది. దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి. 2026 మే నుండి గురు గమన స్థిరత్వం పొందుతాం కాబట్టి అప్పటి నుంచి మీరు నిలకడగా ఉంటారు. గురు భగవానుడు 9వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, గురుభక్తి లాంటివి, దీక్షలు తీసుకోవడాలు అన్ని జరుగుతుంది. మీరు చేయవలసినటువంటి పరిహారం గురు భగవానునికి పసుపు పుష్పంతో పూజించడం, పసుపు వస్త్రం ధరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, దత్తాత్రేయ స్వామి వారిని పఠించడం చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి 50-50గా ఉంది గురు అతిచార ప్రయోగంలో. సో గురు అతిచార ఫలితాల్లో మిథున రాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు కర్కాటక రాశిలో ప్రవేశం ఉచ్చస్థితి పొందడం వల్ల మిథున రాశి వారికి, కర్కాటక రాశి అంటే 2వ ఇల్లు ధనభావం, మిథున రాశి వారికి ఇది ఒక జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు. ఈ 6 నెలలు చాలా అద్భుతాన్ని పొందబోతున్నారు. ఇది సంపద, కుటుంబం, మీ యొక్క వాక్కు, గౌరవం,
అన్నీ కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్ 18 నుండి ఏప్రిల్ 28 వరకు సుమారుగా 192 రోజులు ఇలా చక్రం తిప్పుతారు. గురువు 2వ ఇంట్లో 6వ ఇంట్లో వృశ్చికంలో ఉన్నాడు. శత్రువులందరూ కూడా నాశనమయ్యే అవకాశం ఉంటాయి. జయం జరుగుతుంది, ఆరోగ్య స్థిరత్వం ఉంటుంది. 8వ ఇంట్లో మకరం, రహస్య లాభాలు, దైవ అనుగ్రహం పొందుతారు. 10వ ఇంట్లో మీనం ఉండడం వల్ల ఉద్యోగం చేసే వారికి విజయం, గౌరవం పెరుగుతుంది. మిథున రాశి వారికి అస్థిరత్వం తొలగి వృత్తి పురోగతి అవుతుంది. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక సంపద ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా తగ్గిపోతుంది. పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలే. కుటుంబంలో ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శాంతి పెరుగుతుంది. తల్లిదండ్రులు భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో. ఉద్యోగంలో పదోన్నతి, ప్రమోషన్స్, మీరు కోరుకున్న ఇంక్రిమెంట్, ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం అన్ని రంగాల వారికి కూడా ఇది కలిసి వస్తుంది. స్త్రీ పురుషులకు ఎవరికైనా ఇది కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు. ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. విద్యార్థులకి మేధస్సు, వాగ్బుద్ధి పెరుగుతుంది. మంచి మంచి చదువుల యొక్క అవకాశాలు వస్తున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 8వ ఇంట్లో ఉండడం వల్ల పాత వాహనాలన్నీ తీసేయడం లేదా పాత మరమ్మతు వస్తువులన్నీ తీసేయడం, చక్కగా మీకు కొత్త వాహనం కొనడం, ఇల్లు కొనడం, రియల్ ఎస్టేట్ వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ కుటుంబంలో విలాసమైనటువంటి ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాన్ని అదుపులో చేసుకుంటే మంచిది. దానివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు భగవంతుడు మనకు మంచి అనుకూలం ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతయే నమః అని చెప్పి 108 సార్లు పూజ చేయండి. పసుపు పుష్పంతో అవకాశం ఉంటే ప్రతి గురువారం నాడు అర్చన చేయండి. దేవాలయంలో దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు. ఆ దక్షిణామూర్తి స్వామి వారికి వెళ్ళి మొక్కండి. గోపూజ చేయండి. విద్యార్థులకి చక్కగా పుస్తకాలు, పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఇంకా గురు అతిచార ఫలితంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ కర్కాటక రాశి వారికి గురు భగవానుడు మిథున నుంచి కర్కాటకంలోకే వస్తున్నాడు కాబట్టి చాలా మంచి స్థానంలో చెప్పొచ్చు. లగ్నంలో మొదటి ఇంట్లో గోచరిస్తున్నాడు. ఇది ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, దృష్టి, భౌతిక, మానసిక స్థిరత్వం సూచిస్తుంది. అతిసార కాలం సుమారుగా 192 రోజులు ఉండబోతుంది. కర్కాటక రాశి వారికి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. ప్రశాంతత పెరుగుతుంది. పాత ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఎప్పుడో శస్త్రచికిత్స చేయాలని ఎప్పుడో చెప్పుంటారు, అవి కూడా మళ్ళీ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే అక్కర్లేదు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రేమ వ్యవహారాలని కూడా కలిసి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాప్తి దినదిన ప్రవర్తమానం అభివృద్ధి అవుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితం, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన సాఫల్యం. ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం ఎదురు చూస్తున్నానండి. కర్కాటక రాశి వారు నాకు ఈ గురుబలం బాగుంటుందంటే 100కు 1000% మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి. గెట్ రెడీ. పుణ్య కార్యక్రమాలు అంటే చక్కగా పేదవాళ్ళకి అందరికీ పుస్తకాలు, చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి, పాఠ్య పుస్తకాలు ఇవ్వండి, స్కూల్ ఖర్చు తీసుకోండి. అతిచార దశలో తాత్కాలికంగా గురువు వేగంగా కదలడం వల్ల కొన్ని ఫలితాలు తొందరగా వస్తాయి, కానీ నిలకడ తక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అహంకారం కాస్త ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకోవాలి. కాస్త కర్కాటక రాశి వారికి ఎప్పుడు ఉన్నది స్వతహాగా ఆ నోరుని ఇలా లాక్ చేసి పెట్టుకోండి. మంచి సమయం వచ్చినప్పుడు ప్రేమతో అందరితో మాట్లాడడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. స్థిరత్వంగా ఉండడానికి ఈ యొక్క అతిచార గ్రహంలో వృత్తిలో కొత్త స్థాయి గౌరవం, ప్రజాదరణ, కుటుంబంలో శాంతి భద్రతలు పెరుగుతుంది. ఆర్థికంగా మంచి రెస్పెక్ట్స్, మీరు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేయడం, చిట్ ఫండ్స్ రావడం, లేదా మీరు పర్మిషన్స్ రావడం, అవన్నీ కూడా తొలగిపోతుంది. మరి యొక్క పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఈ యొక్క అతిసార సమయంలో, గురు అతిసార సమయంలో పసుపులో ఉన్నటువంటి ఒత్తులతో దీపం వెలిగించండి. విష్ణు సహస్రనామం చేయండి. గోపూజ చేయండి. పేదవాళ్ళకందరికీ పుస్తకాలు, పెన్సిల్స్ అన్ని ఇవ్వండి. తల్లిదండ్రులకి సేవ చేయండి. అన్నిటికంటే ముందు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అంటే, గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ అష్టమ శని ఒక పక్క ఉంది సింహరాశి వారికి. కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుందండి సింహరాశి వారికి. కర్కాటక రాశి అంటే 12వ ఇల్లు, కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పచ్చు. ఇది ఖర్చులు, విదేశీ ప్రయాణం, వీటి మీద కూర్చుంటుంది. ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పచ్చు. అతిసార కాలంలో ఈ యొక్క 192 రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పచ్చు. విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది, ప్రతికూల అవకాశాలు వస్తాయి. రెండు కూడాను మిశ్రమంగా వస్తున్నాయి. దీర్ఘకాల ఆశలు ఫలిస్తాయి. కాస్త వృత్తి ఉద్యోగాల్లో 6వ ఇంట్లో దృష్టి వలన ఉద్యోగంలో ఉన్న సవాళ్ళు
అధిగమిస్తారు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రీతిగా సర్వీస్ సెక్టార్, హెల్త్, విద్యారంగం వారికి మంచి ఫలితాలు వస్తుంది. డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉందని చెప్పొచ్చు. అతిసార దశలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొన్నిసార్లు ఒంటరితనం, ఆలోచనతో మునిగిపోతుంటారు. నిద్ర లేని సమయం యొక్క అలసట వస్తుంది. ఆరోగ్యపరంగా గుండె, కళ్ళు సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. స్థిర ఫలితాలు 2026 మే నుండి గురు స్థిరత్వం పొందిన తర్వాత ఫలితాలు చక్కబడతాయి. ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది. ఆధ్యాత్మికంగా బలపడతారు. ఆర్థికంగా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ పడ్డా కూడా మిశ్రమంగా కొంచెం ఖర్చు ఎక్కువ, కొంచెం ఖర్చు తక్కువ అలా ఉంటుంది. బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః అని చెప్పుకుంటూ ఉండండి. గురు భగవాన్ యొక్క అనుగ్రహానికి ఓం శనైశ్వరాయ నమః అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చేసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి. కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు, పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది. మరియు కన్యారాశి, గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యారాశి వారికి ఎలా ఉందంటే, గోచార ప్రకారంగా కన్యారాశి వారికి కర్కాటక రాశి 11వ ఇల్లు. ఇది లాభం, మిత్రుల కోరికలు నెరవేరుతుంది, విజయం సాధిస్తారు, లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి, కొత్త పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడాను. కొత్త మిత్రులు, సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. శ్రేయోభిలాషులు మీకు తోడునిండగా ఉంటారు. సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది. పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా ఇదొక మంచి సమయం, దాన్ని పెళ్లిగా మార్చుకోండి. కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం కాకుండా ఉందండి మాకున్న వాళ్ళకందరికీ వివాహ యోగం మొదలైంది. ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు, వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది, వెంటనే తగ్గుతుంది, మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార లాభాలు అనుకుంటే దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పచ్చు. కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే యొక్క మంచి సమయం ఈ యొక్క గురు అతిచార సమయంలో. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క ఇంక్రిమెంట్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు చెప్పండి. గురవే సర్వలోకానాం మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి, చాలా మంచిది. గోవులకు, పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి. గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి. సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్షం మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. చాలా ఫలితాలను పొందుతారు. విజయోస్తు.